హే గాయ్స్, వెల్కమ్ టు 59 Wheels తెలుగు. సో మనకి ఈరోజు ఒక కస్టమర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. సో వెహికల్ వచ్చేసి మనకి థార్ 4x4 డీజిల్ ఆటోమేటిక్ అనమాట. సో మనకి వెహికల్ రేర్గా దొరుకుతుంది సెకండ్ హ్యాండ్ మార్కెట్లో. సో వెహికల్ లొకేషన్ వచ్చేసి మనకి ఆ శంషాబాద్లో ఉందంట. అప్రాక్స్ మనకి ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ దాకా ఉంటుంది, 40 to 45 కిలోమీటర్స్ ఉంటుంది. సో వెహికల్ లొకేషన్కి వెళ్దాము. కస్టమర్ రోజు అవైలబుల్గా ఉన్నాడంట. వెళ్దాము, వెహికల్ని చూద్దాము. ఒకవేళ బాగుంటే మన ఛానల్లో లిస్ట్ అవుట్ చేద్దాము. సో స్టార్ట్ అవుదాం. హే గాయ్స్, సో నేనైతే రెడీ అయిపోయినా. సో సైద్ కూడా వచ్చేసిండంట. సో నాకేంటంటే కొంచెం హెల్త్ బాగాలేదు, వాయిస్లోనే అర్థమైపోయి ఉంటుంది. లైట్గా జలుబు ఇంకా దగ్గు వస్తుంది. సో ఎలాగైనా స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే మీకోసం వెహికల్స్ తీసుకురావాలంటే. సో నా ఇన్హేలర్ నేను తీసేసుకున్నా అండ్ నా ఖర్చీఫ్. చలో సైద్ గడ్ కింద ఉందంట, కింద మీటర్. హే గాయ్స్, ఆల్రెడీ సైద్ గడ్ కింద వెయిట్ చేస్తున్నాడు. చాలాసేపు అయింది, నేను ఇప్పుడు వాటర్ నింపుకున్నా. చలో ఆల్రెడీ మనోడు వచ్చి కింద వెయిట్ చేస్తూనే ఉన్నాడు. గేట్ వేసేద్దాం. అమ్మా చలో ఆయప్రా, చలో స్టార్ట్ అవుదాం. హే గాయ్స్, ట్రాఫిక్ చూడండి. పైన ఎండ మండింగ్, కింద మనకి ట్రాఫిక్ మింగింగ్, చాలా చిరాకు మింగింగ్ డెంగింగ్. హే గాయ్స్, మనమైతే కస్టమర్ లొకేషన్కి రీచ్ అయిపోయినాము. సో ఇక్కడ చూస్తే మనకి లొకేషన్ యూ హ్యావ్ అరైవ్డ్ అని చూపిస్తుంది. సో చూద్దాం వెహికల్ ఎట్లుందో చూద్దాము. అండ్ ఇక్కడ నుంచి చూస్తే తార్ లోపలనే ఉన్నట్టుంది, మీకు కనిపిస్తుంది ఉండొచ్చు. చలో వచ్చినాము, కార్ని అయితే ఇన్స్పెక్ట్ చేద్దాము. क्रेजी, बहुत नीट है, देखने से समझ में आ रहा सर, गाड़ी साफ सुथरा दिख रहा. और ये ऊपर भी पेन डाला है. अच्छा, వెహికల్ ఎట్లా ఇప్పుడు ఈవీ తీసుకుందాం అనుకుంటా. ఈవీ తీసుకుందామని అది ఒక్క ఈవీ అట్లా. చిన్నపిల్లలు ఎట్లా చూస్తున్నారు, ఎట్లా ఉరుకుతున్నారు థార్ వెనకాల. థార్ అనగానే అందరికి ఇష్టమైన కార్ కదా, అందరు దానికి రియాక్షన్ చూడండి. దాని చుట్టూ దాంతో పాటు ముందుకు ఉరుకుతున్నారు, దాన్ని ముట్టుకొని చూస్తున్నారు పిల్లలు. అది చూస్తుంటే చిన్నప్పుడు మేము కూడా కార్లు చూస్తే వెళ్ళి దాని వెనకాల ఉరుకుతుండే చూసి వస్తుండే. అదొక ఎంజాయ్మెంట్, అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. రోడ్ ప్రెజెన్స్ అట్లుంటుంది కార్. చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా ప్రతి ఒక్కరికి ఇష్టమైన కార్. చూడండి పిల్లగాళ్ళు ఎట్లా ఉరుకుతారు చూడండి కార్ కోసం. వీడియో తీసుకొని పోదామని పోయినాము, పోతూనే ఉన్నాం. స్పాటే దొరకట్లేదు. ఎంత దూరం, కనీసం ఒక 5 కిలోమీటర్లు వచ్చేసినాం, కానీ స్పాటే దొరకట్లేదు మనోనికి. ఆడ స్కూల్ కాడ పోతే పొరాలు అందరూ ఎగబడ్డారు. ఇప్పుడు ఎటో పోతుండు మనోడు, చూడాలి. దొరికింది ఛాన్స్ అని మనోడు గుద్దుతున్నాడు కార్ని. రప్పు అని గుంజుతూనే ఉన్నాడు. మనమే 80 ఉన్నాము, వాడు 100 పైన వెళ్ళిపోతుండు. డీజిల్ ఆటోమేటిక్ బ్లిస్. అది సిటీ ట్రాఫిక్లో అయితే క్రేజీ బండి. అది గింతలు వచ్చింది అంత ఎత్తి పడేయచ్చు, ఏడ స్లో చేసే అవసరమే ఉండదు. ఇంకా బండి ముందు నుంచి వస్తుంటే మీద వస్తూ ఉంటుంది, అందరు సైడ్ ఇచ్చేస్తారు దాన్ని. ఘోరం ఉంటుంది బండి నడుపుడు. రోడ్ ప్రెజెన్స్ అయితే క్రేజీ. దొరికింది ఫైనల్లీ లొకేషన్, థార్ న్యాచురల్ హ్యాబిటాట్. చూడండి రైట్ సైడ్లో మొత్తం ఆఫ్ రోడ్ ట్రాక్ దొరికింది. ఈ కార్ సూటబుల్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ రోడ్స్. గుంజి 5-10 కిలోమీటర్లు తీసుకొచ్చిండు మనోడు. ఎట్లుందా నడపనికి? బండి అయితే బాగుంది, చాలా క్లీన్ ఉంది. గుంతలలో కానీ దానిలో అందరు సైడ్ ఇచ్చేస్తున్నామో బండి రాగానే. బండి అయితే ఓవరాల్ ఇట్లుంది, స్టిక్కరింగ్ ఉంది సైడ్లో, బాగుంది. లొకేషన్లో తీసుకుందాం అనుకుంటున్నాము, లొకేషన్లో కొంచెం బాగుంటుంది అని చెప్పేసి. ఆఫ్ రోడ్ ట్రాక్ అయితే వచ్చినాము, మొత్తం జేసీబీలు అన్నీ వచ్చినాయి. ఫ్రంట్ లుక్ కూడా బాగుంది, ఫ్రంట్ మొత్తం స్ట్రీట్ లైట్స్ డిజైన్ చాలా బాగుంది. లొకేషన్ అన్న ఆఫ్ రోడ్ చేసినావు అన్న ఇన్ని రోజులు ఇప్పటిదాకా?
ఇప్పటివరకు ఆఫ్ రోడ్ చేయలేదు. ఎన్ని ఇయర్స్ అవుతుందన్న బండి తీసుకొని? ఆన్ చేయలేదు. ఎన్ని ఇయర్స్ అవుతుంది బండి తీసుకొని? 3 ఇయర్స్ ఆడడానికి వస్తుంది. 3 ఇయర్స్ అవుతుంది. ఇప్పటిదాకా యూజ్ చేయలేదు, ఎందుకంటే వెహికల్ ఖరాబ్ అవుతుందని భయంకి మనం ఆఫ్ రోడ్ చేయలేదు. చూసినావా జోష్, ఒక్కసారి కూడా లైఫ్ అన్న బండి కొన్నప్పటి నుంచి 4 వీల్ ఎంగేజ్ చేయలేదంట. కార్ అయితే ఆఫ్ రోడ్ బండి, మన బండి కూడా రిస్క్ చేస్తున్నాం. క్రెటా పోతుందో పోదో, పుష్పమని ఇరుకుతుందో ఏమో, మళ్ళీ చూడాలి. మన బండి అయితే ఇక్కడ పడదెంగినాము, పోతున్నాం ఇక ఏడ ఇరుకుతుందో అని. తార్ అయితే వెళ్ళిపోయింది ఆడ ఈజీగా, ఈ రియర్ వీల్ డ్రైవ్లోనే వెళ్ళిపోయింది. దాని ఇంకా 4x4 ఓనర్ అయితే ఇన్నాడు వరకు 3 ఇయర్స్లో ఒక్కసారి ఎంగేజ్ చేయలేదంట, ఏడ పాడవుతుందో అని. చాలా ప్యాంపర్డ్గా యూజ్ చేశారు వెహికల్. ఫుల్ అంతా బురద బురద అయిపోయినాయి, మొత్తం దిగినాయి. మనడైతే మంచిగా కార్లో కూర్చొని వచ్చిండు. చూడు ఎంత డీప్ ఉన్నాయి ఇవి, కాళ్ళు పెడితే లోపలికి వెళ్ళిపోతుంది మొత్తం. చెప్పు, అయిపోయిందా? ఎట్లుందిరా కార్, ఎట్లుందిరా? కార్ అయితే బాగానే ఉంది, చూసినాము. వెహికల్ బాగుంది, ప్రైజింగ్ కూడా ఓకే, రీజనబుల్లో ఉంది. చూద్దాం, మన ఇన్స్టాగ్రామ్లో మనము పోస్ట్ చేస్తాము, మన ఇన్స్టాని ఫాలో అవ్వండి. అండ్ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. కార్ వస్తుంది.